హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాప్ ట్రేడర్ తెలుగు. సో, ఈ వీడియోలో నేను బెస్ట్ ప్రాఫామ్‌ని ఎలా సెలెక్ట్ జేసుకోవాలి? సో, మీ ఓన్‌గా మీరు ఏ ప్రాఫామ్ అనేది బెస్ట్ కంపెనీ అనేది మీకు ఓన్‌గా మీరు ఎలా సెలెక్ట్ జేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎలాంటి ప్రాఫామ్స్‌ని అవాయిడ్ జేయాలి? ఎలాంటి ప్రాఫామ్స్‌లో మనం ఛాలెంజెస్ అనేవి పర్చేజ్ జేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఫస్ట్ మీరు చీప్ ప్రైజెస్ ఉన్న ప్లాట్‌ఫామ్స్‌లో అస్సలు పర్చేజ్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100,000 అకౌంట్ $300 బిలో కనుక మీకు ప్రొవైడ్ చేసుంటే ఏదైనా కంపెనీ, సో, అలాంటి ప్లాట్‌ఫామ్‌లో పర్చేజ్ చేయకండి. ఎందుకంటే మీకు 100,000 అకౌంట్‌లో మీకు ఫండెడ్ అకౌంట్‌లో మీకు 0.5% ప్రాఫిట్ వస్తాయి. అరౌండ్ $500 అన్నట్టు. సో, మీరు $300 పే చేస్తున్నారు ఛాలెంజ్ ఫీకి. సో, ఆ కంపెనీ మీకు ఒకవేళ పేఔట్ ఇచ్చేటప్పుడు పేఔట్ డినై చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, అలాంటి ప్లాట్‌ఫామ్స్‌లలో అస్సలు కొనకండి. సో, ప్రైజెస్ అనేవి చీప్‌గా ఉన్నాయనేసి మీరు కొంటే మాత్రం మీకు పేఔట్ అప్పుడు పేఔట్ అనేది రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, రీసెంట్‌గా కొన్ని ప్లాట్‌ఫామ్స్ అలా చేయడం వల్ల వాళ్ళ కంపెనీ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కొనే 100,000 అకౌంట్‌లో వాళ్ళు ఫండెడ్ అయిన తర్వాత పెద్ద పేఔట్ పెట్టారనుకోండి. ఒక 10,000 పేఔట్ పెట్టారనుకోండి. సో, వాళ్ళు కంపెనీ అనేది లాస్ అయిపోతారు. సో, అందుకని చీప్ ప్రైజెస్ ఉన్న ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రం అస్సలు కొనకండి. అండ్ అలాగే సెకండ్ థింగ్, మోర్ దెన్ 50% డిస్కౌంట్స్ ఇస్తున్న ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రం కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే 50% డిస్కౌంట్ ఇస్తే వాళ్ళు అసలు కంపెనీని ఎలా రన్ చేయగలుగుతారు అసలు? సో, లాంగ్ టర్మ్‌లో వాళ్ళ బిజినెస్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, రీసెంట్‌గా కొన్ని ప్లాట్‌ఫామ్స్ కూడా అలాగే క్లోజ్ అయిపోయాయి. సో, రీసెంట్‌గా ఒక ప్లాట్‌ఫామ్ కూడా క్లోజ్ అయిపోయింది. కర్మ ప్రాప్ ట్రేడర్ అని. సో, వాళ్ళు స్టార్టింగ్ నుంచే 50%, 40% డిస్కౌంట్‌లు రన్ చేసిండు. సో, అతను అలా రన్ చేయడం వల్ల ఏందంటే, అచ్చే ఫీ ఏదైతే ఉంటదో దాని తక్కువుంటది. కానీ పేఔట్స్ మాత్రం పెద్ద పేఔట్స్ ఉంటాయి. సో, వాళ్ళు అది లాంగ్ టర్మ్‌లో ఆ బిజినెస్ మోడల్ అనేది వర్క్ అవ్వదు. సో, అలాంటి ప్లాట్‌ఫామ్స్‌ని కూడా అవాయిడ్ చేసేసేయండి. అలాగే థర్డ్ థింగ్ ఏందంటే, ఈజీ రూల్స్ ఉన్న ప్లాట్‌ఫామ్స్‌లో కూడా అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో మీకు ఎక్కువ డ్రాడౌన్ ఇస్తారు. తక్కువ ప్రాఫిట్ టార్గెట్ ఇస్తారు. ఫేజ్ 1, ఫేజ్ 2లో. ఎలా అంటే 12% మ్యాక్స్ డ్రాడౌన్ ఇచ్చేసి 6% ప్రాఫిట్ టార్గెట్ ఫేజ్ 1లో, ఫేజ్ 2లో 6% ప్రాఫిట్ టార్గెట్ అని ఇట్లా పెట్టేసి కంపెనీ రన్ చేస్తారు. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ అనేవి కూడా లాంగ్ టర్మ్‌లో ఉండవు. అలాగే పేఔట్ డినైల్స్. అలాగే మీరు ఒకవేళ ఛాలెంజ్ కొనే ముందే ట్రస్ట్ పైలట్‌లో అలాగే వాళ్ళ డిస్కార్డ్ పేఔట్ సెక్షన్‌లో మీరు చూస్తే పేఔట్ డినైల్స్ ఉన్నాయా? లేవా? అసలు వాళ్ళు పేఔట్స్ చేస్తున్నారా? లేదా? అనేది మీకు క్లియర్‌గా అర్థమైపోతది. సో, మీరు పేఔట్ డినైల్స్ ఉన్నాయా? లేదా? అసలు వాళ్ళు పేఔట్స్ సెండ్ చేస్తున్నారా? లేదా? ట్రేడర్స్‌కి. ఇది చెక్ చేసుకొని కొనండి. ఆఫరింగ్ బిగ్ అకౌంట్ సైజెస్ లైక్ 300,000, 400,000 ఎబోవ్. ఒకవేళ ఇలాంటి పెద్ద పెద్ద అకౌంట్స్ ఛాలెంజెస్ అనేవి ఏ కంపెనీ అయినా ప్రొవైడ్ చేస్తే ఆ కంపెనీని కూడా అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ 300,000 ఛాలెంజ్ పర్చేజ్ చేసిన తర్వాత ఎవరైనా పెద్ద పేఔట్ రిక్వెస్ట్ పెట్టారనుకోండి, ఆ కంపెనీకి చాలా లాస్ వస్తది. ఆ పేఔట్ మొత్తం వాళ్ళు ఛాలెంజ్ ఫీ ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళ ఛాలెంజ్ ఫీ ఉంటదో దాంట్లో నుంచి మనకి పేఔట్ అనేది సెండ్ చేస్తారు కాబట్టి, మనం ఇలాంటి పెద్ద పెద్ద అకౌంట్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్‌ని అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా లాంగ్ టర్మ్‌లో ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎవరైనా పెద్ద పేఔట్ రిక్వెస్ట్ పెట్టారనుకోండి, వాళ్ళు ఆ పెద్ద పేఔట్‌ని సెండ్ చేయలేరు. సో, అలాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా అవాయిడ్ చేసేయండి. అటువంటి ప్లాట్‌ఫామ్స్ అయితే లాంగ్ టర్మ్‌లో ఉండవు. నేను 5% అనే ప్లాట్‌ఫామ్ రికమెండ్ చేస్తానండి. సో, వీళ్ళైతే జీరో పేఔట్ డినైల్ అండి. మీరు వాళ్ళ ట్రస్ట్ పైలట్ రివ్యూస్ కూడా చూసుకోవచ్చు. 4.9 రేటింగ్. సో, టాప్ ప్లాట్‌ఫామ్ కరెంట్‌లీ రైట్ నౌ. సో, ఇది 4.9 రేటింగ్ ఉంది. సో, మీరు కావాలంటే రివ్యూస్ కూడా చదువుకోవచ్చు. ఇవి చదివిన తర్వాత మీరు ఒకవేళ ఛాలెంజ్ కొనాలి అనుకుంటే కొనొచ్చు. సో, అది మీ ఇష్టం. నేను రికమెండ్ చేసేది మాత్రం ఇది బెస్ట్ ప్లాట్‌ఫామ్ అండి కరెంట్‌లీ. సో, జీరో పేఔట్ డినైల్. పేఔట్స్ అయితే కంపల్సరీ మీకు సెండ్ చేసేస్తారు. వీళ్ళు 1 స్టెప్, అలాగే 2 స్టెప్ అండ్ 3 స్టెప్, ఈ 3 మోడల్స్ అనేవి 3 ఛాలెంజ్ మోడల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఎక్కువ ట్రేడర్స్ ప్రిఫర్ చేసేది అయితే 2 స్టెప్. సో, ఈ 2 స్టెప్ మోడల్ ఒకసారి చూద్దామండి. సో, ఈ 2 స్టెప్‌లో మనకి మ్యాక్స్ డ్రాడౌన్ అనేది 10% అండ్ డైలీ డ్రాడౌన్ 5%. సో, ఫేజ్ 1లో, ఫేజ్ 2లో సేమ్ మ్యాక్స్ డ్రాడౌన్, సేమ్ డైలీ డ్రాడౌన్.
అలాగే ప్రాఫిట్ టార్గెట్ వచ్చేసి ఫేజ్ 1లో 8%, ఫేజ్ 2లో 5%. సో, వీళ్ళు మనకి 5,000, 20,000, 60,000 అండ్ 100,000 ఛాలెంజెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీరు చూసే 100,000 అకౌంట్ అనేది మనకి $495కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో, నేను ప్రొవైడ్ చేసిన లింక్ నుంచి మీరు సైన్ అప్ అయ్యి పర్చేజ్ చేస్తే మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. సో, లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి సైన్ అప్ అయ్యి మీరు ఛాలెంజ్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో, అరౌండ్ మాక్సిమం అన్ని ప్లాట్‌ఫామ్‌లలో 100,000 అకౌంట్ అనేది అరౌండ్ $500 ఉంటుంది. సో, వీళ్ళు ట్రస్టెడ్ ప్లాట్‌ఫార్మ్ అండి. సో, మీరు ఇక్కడ నుంచి ఛాలెంజెస్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. వీళ్ళు కంపల్సరీ మీకు పే ఔట్ అనేది 100% సెండ్ చేస్తారు. కరెంట్‌లీ అయితే వీళ్ళు సెండ్ చేస్తున్నారు. మేబీ ఫ్యూచర్‌లో మనం 100% చెప్పలేము. కరెంట్‌లీ అయితే వీళ్ళు టాప్ ప్లాట్‌ఫార్మ్. సో, మీరు వాళ్ళ రేటింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ వీళ్ళకి ఇవి ఛాలెంజ్‌కి సంబంధించిన రూల్స్ అనేవి ఇక్కడ కింద మెన్షన్ చేశారు. ఈ రూల్స్ అనేవి క్లియర్‌గా చదివిన తర్వాత మీరు ఛాలెంజ్ పర్చేజ్ చేసి స్టార్ట్ చేయొచ్చు. సో, ఇంకేదన్నా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మీకు ఎలాంటి ప్లాట్‌ఫార్మ్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి ఫ్యూచర్‌లో వస్తాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థాంక్ యూ.